సో, ఇప్పుడు నేను ఒక సంఘటన అన్నా కదా! అది చెప్తాను. సో, ఈరోజు మేము వర్క్ ప్లేస్‌లో హీలింగ్ చేశామనమాట. అందులో మా ఎంప్లాయీ ఉంది ఒక అమ్మాయి. అమ్మాయి తెల్లమ్మాయి యాష్లీ అని. అయితే అందులో మన హీలర్స్ ఒకరు అడిగారు. ఆవిడ చాలా గో త్రూ అవుతోంది ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్‌లో. అయితే మన హీలర్స్‌లో ఒకళ్ళు అడిగారు. ఆవిడ ఏం ఏమి గో త్రూ అయితుంది? ఆవిడ ఏం చేసింది? ఏమన్నా అంటే ఏదైనా మాకు ఆవిడ గురించి చూపియాలనుకుంటే చూపియండి అని అడిగిందంట. అప్పుడు ఆవిడకి ఏం కనిపించిందంటే ఒక బెగ్గర్ ఒక బేబీని అంటే చూడండి మనము పిల్లల్ని బెగ్గర్స్ పిల్లలు ఇట్లా పిల్లల్ని కింద పెట్టి మనం డబ్బులు అడుగుతారు చూడండి. గుర్తుందా మీకు? అయితే అది ఎన్ ఎలా చేస్తారంటే వాళ్ళకి మత్తుమందు ఇస్తారు. అందుకే ఎప్పుడు పిల్లలు పడుకొనే ఉంటారు. ఎప్పుడైనా మీరు వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వంగా అట్లా చూసారా? చూడలేదు. ఎందుకంటే అది రెంట్‌కి తెచ్చిన బేబీ. ఆ బేబీకి మత్తుమందు ఇచ్చేసి ఎప్పుడు పడుకోబెడతారు. సో, అందుకే మీరు ఇట్లాంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వకూడదు బెగ్గర్స్‌కి. అయితే అలా పడుకోబెట్టినప్పుడు ఆహ్, మనమందరం చూసి అయ్యో! తల్లికి ఇంత బిడ్డ ఇంత ఏం లేదు కదా! అయ్యో! వీళ్ళకి అట్‌లీస్ట్ పాల మందమైనా కొనుక్కుంటారని మనం డబ్బులిస్తాం కదా! కానీ ఇక్కడ జరిగేది వేరు. అలా మత్తుమందిచ్చి వాళ్ళని అడుక్కోవడానికి వాడతారు. సో, అలాంటి పని తను చేసినట్టుగా చూపిచ్చారు. అంటే పిల్లల్ని వాళ్ళని అమ్మల్ని ఆహ్, ఆహ్, అడుక్కోవడానికి పెట్టి అది గ్యాంగ్ అన్నమాట. సో, అలాంటి గ్యాంగ్‌కి చెందిన తను అలా ఎంతోమంది పిల్లల్ని అలా మత్తుమందిచ్చి అట్లా ఆడుకోవడానికి తీసుకొచ్చి అట్లా చేసింది అని ఇచ్చారు. అయితే ఆవిడ లైఫ్‌లో నేను చెప్తాను ఏడుగురు పిల్లలు. ఆ ఏడుగురు పిల్లలు ఒక కిడ్‌కి అలాంటి మత్తుమందే ఇవ్వాల్సొచ్చేదంట పడుకోవడానికి. అయితే ఒకసారి వాళ్ళ అమ్మ కొంచెం ఎక్కువగా ఇచ్చిందంట తెలియక. ఇస్తే హాస్పిటల్‌కి తీసుకెళ్లాల్సొచ్చిందంట ఎమర్జెన్సీ. అయితే ఆ పిల్లాడే ఆహ్, ఆహ్, ఒకసారి ఇట్లాగే వాళ్ళ ఆయన బ్యాకప్ చేస్తూ ఉంటే ట్రక్‌ని, ఆ ట్రక్ ఎనకాలెళ్ళి పడ్డాడట. పరిగెత్తుకుంటూ ఆ ట్రక్ ఎనకాలకెళ్ళాడట. సో, దాని ఎనకాల పడి చనిపోయాడు. అతను 4 ఏండ్ల అబ్బాయనుకుంటా. సో, ఇది జరిగినాక వాళ్ళు చాలా లోపల లో ఫీలయ్యారు. డిప్రెషన్‌లోకెళ్లారు. దాని తర్వాత కూడా ఆమెకి మళ్ళీ ఒక కిడ్నీ కన్నది అదయ్యాక. సో, అలా మొత్తం ఏడుగురున్నారు. ఇంకొక కిడ్ ఏమో ఆయన అంటే మెంటల్లీ బానే కనపడతాడు. బానే ఉంటాడు. కానీ ఆయనకి ఫోకస్ ఉండదు. ఏ పని సరిగ్గా చేయలేడు. అట్లా ఆ అబ్బాయితో కూడా చాలా ఉన్నాయన్నమాట అతనికి. మొన్న ఒకరోజు ఇల్లొదిలేసి సడెన్‌గా చెప్పకుండా ఎళ్ళిపోయాడు. అట్లా ఆమెకి కంటిన్యూయస్‌గా పిల్లలతో సరిగ్గా చదువుకోరు, ఫోకస్ ఉండదు. అట్లా పిల్లలతో ఆమెకి కంటిన్యూయస్‌గా ఇష్యూస్ ఉన్నాయి. సో, ఈరోజు అడిగింది కూడా అదే. నాకు బావుండాలి. నేను మదర్‌గా హ్యాపీగా ఉండాలి పిల్లలతో. పిల్లలు నాతో హ్యాపీగా ఉండాలి. సో, ఈ సంఘటన అయ్యాక అంటే ఈరోజు ఆమెకి హీలింగ్ జరిగింది. సో, చాలా హ్యాపీగా బాగా ఫీల్ అవుతుందంట. సో, అయితే నేను చెప్పా 4 తను వీళ్ళందరికీ సారీ చెప్పాను. చెప్పాక మళ్ళీ ఒకసారి ఆమెకి పర్సనల్‌గా హీలింగ్ చేద్దామని డిసైడ్ చేసుకున్నాం. అప్పుడు మళ్ళీ ఇంకా డీపర్‌గా ఆమె సెట్ అయిపోతది పిల్లలతో అంతా. సో, ఎందుకంటే తను ఫస్ట్ సారీ చెప్పాలి వీళ్ళందరికీ కూడా. ఈ బెగ్గర్స్ అందరికి అంటే ఎవరెవరినైతే తను పని చేయించిందో, ఏ పిల్లలనైతే వాడుకుందో అవన్నీ కూడా. ఈ పిల్లల కర్మ చాలా ఉంది తనకు తెలుస్తుంది. హస్బెండ్ కూడా ఇల్లొదిలేసి ఎళ్ళిపో అని చెప్పేసి ఆ అమ్మాయిని మొన్న కూడా ఒక వియర్డ్ డ్రీమ్ వచ్చింది అంది. అంటే తను జైల్‌లో పెట్టినట్టు తనని ఏదో కొంచెం క్యాష్ ఆమెకేదో లాటరీ వచ్చినట్టు, ఆ క్యాష్ తీసుకెళ్ళి జిమ్ లాకర్‌లో దాచిపెట్టినట్టు, పోలీసులొచ్చి ఆమెను అరెస్ట్ చేసినట్టు. ఆ అరెస్ట్ చేసిన ప్లేస్‌లో అందరూ మేకప్‌లేసుకొని ఉమెన్ ఉన్నట్టు. ఇలాంటిదేదో డ్రీమ్ వచ్చిందంట. అంటే అది ఒక వేశ్యగా కూడా తను అందరితో పని చేయించినట్టు. ఇది డబ్బు లాకర్‌లో పెట్టిందంటే అది ఐదర్ దొంగతనం చేసిందో, లేకపోతే వేశ్యగా వీళ్ళందరిని పని చేయించినందుకు వచ్చిన డబ్బో దానికి అధర్మ కర్మగా ఇంకోటొచ్చింది. అయితే వాళ్ళ ఆయనిప్పుడు ఇంట్లో నుంచి బయటికి పంపేసిందెందుకు? నువ్వు వేరే అబ్బాయిలతో ఉంటున్నావు అని ఆమె మీద ఆరోపణేసి బయటికి పంపించేసా. అది గూడా అసలు పోలీసుల్ని పిలిసి ఆమెను జైల్‌లో గూడా 2 రోజులు పెట్టిచ్చాడు. సో, ఇదంతా ఎందుకు జరిగింది ఆమెకు అంటే డెఫినైట్‌లీ అది అంతకుముందు ఉన్న అధర్మమే అన్నమాట. సో, ఆమె ఆ జైల్‌లో ఉన్నట్టు చూసుకుంది. కానీ ఇంకెవరిని ఎక్కిచ్చిందో జైల్‌లో ఆమె డబ్బులు అంటే తీసి ఇంకా ఎంతమందిని ఇలా ప్రాస్టిట్యూట్స్‌గా పని చేపిచ్చి జైల్‌లో ఏసిందో. సో, ఇది ఆమె అధర్మం అన్నమాట. సో, ఆ అధర్మానికి ఆమె ఆ 2 రోజులు జైల్‌లో ఉండాల్సొచ్చింది. హస్బెండ్ పంపించాడు. సో, ఇలాంటివి మనకి ఎన్నో చూస్తున్నాము గూస్ బంప్స్ వచ్చేవి. ఇప్పటి లైఫ్‌లో మ్యాచ్ అవుతున్నాయి అవన్నీ కూడా.